కంకిపాడు మండలం ఈర్పుగల్లు గ్రామం నందు అన్నదాత సుఖీభవ మొదటి విడత రైతుల ఖాతాలలో నగదు జమ చేయటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. సూపర్ 6 పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవ మొదటి విడత రైతుల ఖాతాలలో నగదు జమ చేయటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఈర్పుగల్లు గ్రామం నుండి ట్రాక్టర్లు మరియు ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రైతులతో పాటు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ ఏదైతే హామీ ఇచ్చామో 7,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్ లో జమ చేయడం జరిగింది. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ప్రతి వ్యవస్థని కూడా అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతు ధాన్యం బకాయిలు కూడా గత ప్రభుత్వం సుమారుగా 1,500 కోట్ల రూపాయలు చెల్లించకుండా రైతులకి ఎగనామం పెట్టి మరి గత ప్రభుత్వం దిగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధాన్యం బకాయిలు చెల్లించి గత పంట కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ప్రతి రైతుకి కూడా డబ్బులు జమ చేయడం జరిగింది. అలాగే సూపర్ 6 పథకాల్లో ఏదైతే చెప్పారో అన్నదాత సుఖీభవ 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా డబ్బులు రిలీజ్ చేస్తా ఉంది. 2,000 దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఇప్పుడు 5-2 మళ్ళీ 4-2 అంటే 20,000 రూపాయలు 3 విడతలుగా రైతు అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. ఈ రోజున రైతుకి ఏదో చేదోడు వాదోడుగా మరి ప్రభుత్వం సహాయం చేయాలనే దాని మీద చేస్తా ఉన్నాం. ఈ రోజు రైతు కష్టాలు భగవంతుడు కూడా తీర్చలేను. ఈ రోజు వాతావరణంతో మరి సంబంధించి వ్యవసాయం అనేది ఉంటుంది కాబట్టి ఈ రోజున రైతుకి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం. ప్రతి హామీని నెరవేరుస్తూ మరి సూపర్ 6 పథకాల్లో అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచిన విధానం గాని లేకపోతే మరి అన్నదాత సుఖీభవ, అలాగే తల్లికి వందనం, రేపు ఆగస్టు 15 మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం గాని ప్రతి పథకం కూడా అమలు చేస్తా ఉన్నాం. అలాగే ఒక పక్క అభివృద్ధి చేస్తా ఉన్నాం. మరి ప్రతి గ్రామంలో కూడా మరి సంవత్సర కాలంలో ఈ నియోజకవర్గంలో దాదాపు 40-50 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా 25 కోట్లు దాకా వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా దాదాపు 100 కోట్ల రూపాయలు టెండర్లు పిలవబోతా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మరి వేగంగా జరుగుతూ ఉంది. ఈ రాబోయే ఈ 2 సంవత్సరాలు అంటే గత సంవత్సరం ఈ సంవత్సరం కలిపి సుమారుగా 170-180 కోట్లు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఖర్చు పెడతా ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం 2 కూడా మరి 2 కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని